నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలోని రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తొలి విడతగా జిల్లా కేంద్రాలలో ప్రారంభం. నెలాఖరు నాటికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో అందుబాటులోకి సేవలు. రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. కుందావారి కండ్రికలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ముఖ్యమంత్రికి సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ఈ సందర్భంగా ప్రమాదం ద్వారా జరిగిన ఆస్తి నష్టంపై అధికారుల వద్ద సీఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. కాగా సచివాలయంలోని రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేషీలు ఉన్నాయి. రోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జీఏడీ వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేసినాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్ గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్ గా తీసుకొని పక్కన పడేట్లా ఇమీడియట్ గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని దాని మీద ఫర్దర్ గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్ గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్ గా సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్ గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి 2026 ఏప్రిల్ 13 నాటికి ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. మంగళగిరి ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ వల్లే నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. మంగళగిరిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. పేదలకు మంత్రి లోకేష్ స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మొత్తం 549 మందికి మంత్రి లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేయనున్నారు. ఎర్రబాలెం, నీరుగొండ, రత్నాల చెరువుకు చెందిన ప్రజలకు పట్టాలు అందించనున్నారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరి ప్రజల కోసం దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకొని పనిచేస్తానని అన్నారు. మంగళగిరిలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారని, అలాంటి మీకోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. సూపర్ 6 హామీలతో పాటు మంగళగిరికి తాను ప్రత్యేకంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు
మొన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో, నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను. ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. భూ వివాదాలు, అవినీతి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రస్తుతం ఈ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త విధానంగా స్లాట్ బుకింగ్ వ్యవస్థను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ద్వారా ప్రజలు ఆన్లైన్లో స్లాట్ను బుక్ చేసుకుని నిర్ణీత సమయంలో కార్యాలయానికి వెళ్లి తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ కొత్త విధానం వల్ల కార్యాలయంలో రద్దీ తగ్గడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన కార్యాలయాల్లో కూడా త్వరలో ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా పేద ప్రజలు, అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు, అలాగే మా కమిషనర్ గారు, వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే డిజిటలైజేషను, అలాగే మా జనరల్ అడ్మిషన్ ఇంటిగ్రేట్ చేస్తే, అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్, కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో, అది క్రెడా అవ్వచ్చు, నెరడ్కో అవ్వచ్చు, బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి, వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే. మహిళల హక్కులకు, భద్రతకు, రక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. మోసపోయిన మహిళలకు న్యాయపరంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటైన వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని రాష్ట్ర మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ 11 నుంచి 13 మంది సిబ్బంది ఉంటారని, ఈ సెంటర్ 24 గంటలు పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకు నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా మహిళల రక్షణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరులో శక్తి సదన్ మహిళా వసతి గృహాన్ని ప్రారంభిస్తామని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5600 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలలో 960 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక్కడ ప్రత్యేక భవనాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ దాసరి శ్రీలక్ష్మి, డీసీపీ సరిత
ప్రభుత్వ ఆసుపత్రుల ఆర్ఎంఓ డాక్టర్ శోభ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా 26 వన్ టాప్ సెంటర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్కి ఏంటంటే దాదాపు మనకి 60 లక్షల దాకా మనకి ఫండ్స్ కూడా వస్తున్నాయి. వీటితో మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 11 నుంచి 13 వరకు మనకి స్టాఫ్ కూడా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది దిగ్విజయంగా జరగాలి అని ఎప్పుడు అనుకోలేము. కారణం ఏంటంటే ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది వస్తే మనకి రాష్ట్రం అంత బాగుంది అన్నది మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట సామాజికంగా కానీ, బయట తిరిగిన దగ్గర ప్రైవేట్గా కానీ, లేదా గవర్నమెంట్ సెక్టర్లలో కానీ ఎక్కడైనా ఒక మహిళని వేధించినటువంటి కానీ, లైంగిక కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా వేధించబడినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు రాకూడదనే మనం అనుకోవాలి. అలాగైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పీడీ కానీ, వెనక్కున్న ఉద్యోగస్తులు కానీ అందరూ మనం ఇక్కడ కూర్చోవడానికి, ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మహిళల భద్రతే ముఖ్యమని మొదలు పెడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వాటికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బేటీ పడావో బేటీ బచావో అనుకుంటూ కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మహిళలకు రక్షణ కల్పించడానికి కొన్ని స్కీమ్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు అందరికీ కూడా తెలిసిన గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారెడ్డి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో చట్టాలు కానీ, లేదంటే వేధింపులు కానీ, మైనర్ బాలికల మీద వేధింపులు కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి, వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటరు మహిళల వేధింపులకు కానీ, మహిళల మీద ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ, మెడికల్ కానీ, అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షను, సర్వీసు, యాక్షను, ఏదైనా జరగడానికి జరిగితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ సెంటర్లు ఉపయోగపడతాయి. అటు పోలీసుల పరంగా కఠినమైన చట్టాలని, మహిళల మీద దాడులు కానీ, మహిళల మీద వేధింపులు కానీ వాటిని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ఈ వన్ స్టాప్ సెంటర్ ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అనేక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుల్ని ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినాక మరి గౌరవ మంత్రులు రివ్యూలు చేసి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో మనకి ఎయిడ్ వస్తుందో ఆ ఎయిడ్ అన్నింటిని కూడా తీసుకొని అన్ని చోట్ల కూడా దాని సద్వినియోగం చేయడం జరుగుతూ ఉంది. బుడమేరు వరల్డ్ ఛానల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ ను కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకు నిధులు ఉన్నా పనులు చేయలేదని విమర్శలు గుప్పించారు. అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడమేరు 3 గంటలు మరమ్మతుల కోసం కేబినెట్ ఆమోదించిన 39.05 కోట్లతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలన్నారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేశామని,
గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకు నిధులు ఉన్నా మిగిలిన 20% పనులు చేయలేదన్నారు. 2014-19 టీడీపీ హయాంలో ఎన్కేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్లే ఛానల్ విస్తరణ పనులను గత ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ను 37,500 క్యూసెక్లకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్ తయారు చేశామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమాకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినా డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళారులు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదన్నారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2,300 ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వ పరంగా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమాకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్న రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిక, పాతపాడు, నయనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు ఒక ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ అర్ధరాత్రి 1 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కండ్రిక విలేజ్ కండ్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడంతో ఇక్కడ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం.
ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 4 రోజుల క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి, సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. దాని నిమిత్తం ఓపెనింగ్ టైంలో రాత్రి అకాల వర్షం వలన ధాన్యం మొత్తం పాడైపోయింది. దానికి నిమిత్తం మార్నింగ్ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సొసైటీ బ్యాంక్ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి రైతులందరికీ మొత్తం భరోసా ఇచ్చి తడిసిన ప్రతి గింజ ప్రతిదీ గవర్నమెంట్ కొనుగోలు చేసేటట్టు హామీ ఇచ్చి వెంటనే అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు కూడా స్పందించారు. రైతులందరూ చాలా లారీలు సప్లై ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి లారీలు కూడా వెంటనే ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంప్లాయీస్ దానికి కూడా స్పందించారు. దీని అందరూ జరగటం వల్ల రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. రైతుల తరపున మా తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉచిత వైద్య శిబిరాల ద్వారా అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లజోళ్లను ఆయన పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అమరావతి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా సుమారు 200 మందికి పైగా పేదలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. వృద్ధులకు కంప్యూటర్ ఆధారిత కంటి పరీక్షలు, షుగర్ మరియు బీపీ ఉన్నవారికి రెటీనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ప్రజలు ముందుగానే అనారోగ్య సమస్యలు గుర్తించి చికిత్స పొందగలుగుతున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ తరహా శిబిరాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ ఎండి నాదెళ్ల వేణు, బ్రాంచ్ హెడ్ కోటిరత్నం, శామ్, డివిజన్ అధ్యక్షులు రాజానా బంగారు నాయుడు, డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్కే జాన్వలి, ఎస్కే ఫర్వీన్, బూదాల సురేష్, మద్దాల మహేష్, ఎస్డి గౌసియా తదితరులు పాల్గొన్నారు. 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరికి కూడా ఐ క్యాంపు పెడతాం జరిగింది. ఐ క్యాంపులో మరి డాక్టర్ వేణుగారు అమరావతి ఐ హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని. డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా ప్రభుత్వ పరంగా గుండె కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, మరి ఏదైనా మిగతా ఆర్గాన్స్ సంబంధించినటువంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు, వాటికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నాం. ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవలు అందించడం అభినందనీయం. దానివల్ల ప్రజలకి మరింత మేలు జరుగుద్ది. తప్పనిసరిగా ఇలాంటి వాటికి నియోజకవర్గంలో ఎంకరేజ్ చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరికి కూడా అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా అటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ, ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 59వ డివిజన్లో ఈరోజు ఐకాన్ అనే ఒక ఉచిత సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా బోండా ఉమన్న గారు
వచ్చి ఈ ఐకాన్ అనే ఉచిత కంటి వైద్య శిబిరానికి కార్యక్రమానికి అన్నీ వచ్చి పాల్గొన్నారు. అలాగే మన డివిజన్లో అలాగే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సేవా కార్యక్రమంలో మేము ముందు ఉంటున్నాము. మా డివిజన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతిదీ కరోనా కానీ వరద బాధితులు కానీ ఏదైనా మన ప్రభుత్వం ఈరోజు ముందుంటుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సాధ్యం వల్లనే. ఈరోజు ఉచితంలో ఇలాంటి మరెన్నో మెడికల్ క్యాంపులు పెడతామని మేము ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు మన డివిజన్లో అమరావతి సూపర్ స్పెషాలిటీ ఐకాన్ అనే వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళకి మేము కూడా ప్రోత్సహించి ఇవాళ ఐకాన్ అనే కార్యక్రమం నిర్వహించాం. చక్కగా ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుగా మేము పాల్గొంటాము. ధన్యవాదాలు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 28వ డివిజన్ భానునగర్కు చెందిన లంకా రమణకి 32,500, ఎస్కే సుబానికి 42,674, మున్నంగి రాజ్యలక్ష్మికి 54,724 మరియు జె వెంకట శివరామకృష్ణకు 20,000 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలు తనకు ఇచ్చిన నమ్మకాన్ని సాకారం చేస్తూ నిరుపేద ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నానని వెల్లడించారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్పై యథేచ్ఛగా బయట తిరగడం వల్లనే న్యాయం జరగడం లేదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. సునీతకు 2 పిల్లలున్నారని, కానీ ఆమె ప్రాణాలకు రక్షణ లేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి వ్యవహార శైలిపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్పై యథేచ్ఛగా బయట తిరగడం వల్లనే న్యాయం జరగడం లేదని షర్మిల అభిప్రాయపడ్డారు. బెయిల్పై ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరించి ఒత్తిడి చేస్తుంటే న్యాయం ఇంకెప్పటికి జరుగుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అదేవిధంగా సునీతకు 2 పిల్లలు ఉన్నారని, కానీ ఆమె ప్రాణాలకు రక్షణ లేదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వివేక హత్య కేసు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉందని, ఇటీవల నాకు తెలిసిన అంశాలు నన్ను ఆలోచింపజేస్తున్నాయని షర్మిల వివరించారు. బీజేపీ సర్కార్ మరొక్కసారి ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని పార్లమెంటులోనే ఎలా ఖూనీ చేశారో మళ్ళీ చూసాం. ఇది ముస్లింల మీద మాత్రమే జరిగిన దాడి కాదు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అన్నది కేవలం ఒక కమ్యూనిటీ, కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీ మీద జరిగిన దాడి మాత్రమే కాదు. ఇది భారతదేశ రాజ్యాంగం మీద, భారతదేశ ఐక్యత మీద జరిగిన దాడి. ఎంత క్రూరంగా బీజేపీ ఆలోచన తీరు ఉందో మరొక్కసారి బయట పెట్టుకుంది బీజేపీ పార్టీ. అసలు వక్ఫ్ బిల్లు అమెండ్మెంటు ముస్లింల మేలు కోసం చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అమెండ్మెంట్ చేసిన ఏ ఒక్క అంశంలోనైనా ముస్లింలకు మేలు జరుగుతుందా? ఒక్కటంటే ఒక్క క్లాస్లో కూడా ముస్లింలకు మేలు జరిగే క్లాస్ లేదు. అసలు సమస్య లేనప్పుడు, సక్రమంగా నడుస్తున్నప్పుడు, అవసరమే లేనప్పుడు కేవలం వక్ఫ్లో ఉన్న భూముల్ని వాళ్ళ కాకుండా చేయటానికి పనిన కుట్ర ఈ వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్. నిన్నటి రోజున భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అట్లానే శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవి చీకటి రోజులు, నిద్రలేని రాత్రులుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది అనేటటువంటి మాటని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున అధికారమే ఒక్కటే ఈ దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టుగా పాలన సాగించవచ్చు, ప్రజాస్వామ్యంలో చర్చకి తావు లేదు, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే బైబిల్, మేము చెప్పిందే ఖురాన్ అనే విధంగా ఒక డిక్టేటర్షిప్ విధానంతో నిన్నటి అమెండ్మెంట్ బిల్లుని లోక్సభలో రాత్రి
దాకా డిస్కషన్ చేసి మధ్యంతర రాత్రిలో దాన్ని లోక్సభలో ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. వక్ఫ్ సవరణ బిల్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు మైనార్టీ హక్కులకు వక్ఫ్కు వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని కొలనుకొండ శివాజీ అన్నారు. కక్ష సాధింపుతోనే ఈ బిల్లును తీసుకొస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్లు అమలు కాకుండా చూడాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరినట్లు తెలిపారు. కొలనుకొండ శివాజీ నేతృత్వంలో పార్టీ నాయకులు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా రాష్ట్రాలలో మోడీ ప్రభుత్వం ఎన్ఆర్సీ, సిఏఏ అమలు చేసినప్పుడు భారతదేశంలో అనేక రాష్ట్రాలు బాహాటంగా ప్రకటించాయని చెప్పారు. 2014కు ముందు చేసిన విభజన చట్టం సరిగా లేదని అందరూ చెబుతున్నారని, అటువంటి దానికి సవరణ చేస్తే తెలుగు రాష్ట్రాలకు, ఏపీకి ఉపయోగం అన్నారు. ప్రత్యేక హోదా, నిధులు, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది చేయకుండా వక్ఫ్ ఆస్తుల మీద కన్నేసి బిల్లు తెచ్చారని, ఇది చెల్లదని, రాజ్యాంగ వ్యతిరేకమని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదేవిధంగా జనగణనలో కుల గణన చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కొలనుకొండ శివాజీ నేతృత్వంలో పార్టీ నాయకులు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా రాష్ట్రాలలో మోడీ ప్రభుత్వం ఎన్ఆర్సీ, సిఏఏ అమలు చేసినప్పుడు భారతదేశంలోని అనేక రాష్ట్రాలు బాహాటంగా ప్రకటించాయని చెప్పారు. 2014కు ముందు చేసిన విభజన చట్టం సరిగా లేదని అందరూ చెబుతున్నారని, అటువంటి దానికి సవరణ చేస్తే తెలుగు రాష్ట్రాలకు, ఏపీకి ఉపయోగమన్నారు. అది చేయకుండా వక్ఫ్ ఆస్తుల మీద కన్నేసి బిల్లు తెచ్చారని, ఇది చెల్లదని, రాజ్యాంగ వ్యతిరేకమని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అదేవిధంగా జనగణనలో కులగణన చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను, నా మిత్రులు, మా పార్టీ నాయకులు కలిసి గవర్నర్ గారిని కలిసి చాలాసేపు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని, మా పర్సెప్షన్ని ఆయన నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ప్రధానంగా మా నాయకుడు, మా సహచరుడు, స్నేహితుడు కొరివి వినయ్ కుమార్ గారు, లాయర్ కిరణ్ గారు, రాజశేఖర్ గారు, పూర్ణచంద్రరావు గారు, జయ గారు, బేగ్ గారు, జునైద్ గారు, బీసీసీఎల్ విజయవాడ చైర్మన్ నల్లమోతు శ్రీనివాసరావు గారు, అలాగే జునైద్ మైనార్టీ సెల్ నాయకుడు, మిత్రులారా మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రధానంగా 3-4 అంశాలు గౌరవ గవర్నర్ నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో ప్రధానంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకి, మైనారిటీ హక్కులకి, అలాగే వక్ఫ్కి వ్యతిరేకం, అన్కాన్స్టిట్యూషనల్లో కక్ష సాధింపు మూలంగానే ఇది తీసుకొస్తా ఉన్నారు. రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను ఈ నెల 7 నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం తమ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్ ఐటమ్స్ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2 నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గత నెల 7నే ట్రస్టుకు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలంటూ గత ఏడాది జూలై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామన్నారు. 2025-26 బడ్జెట్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి 4,000 కోట్లు కేటాయించగా బకాయిలే 3,500 కోట్లు ఉన్నాయన్నారు. కనీసం 1,500 కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఆసుపత్రులు పడుతున్న ఇబ్బందులు గత 9 నెలలుగా హాస్పిటల్ తరపున మేము ప్రతి చోటకి ఆనాటికి మిగిలిపోయి ఉన్న బాకీలు, అలాగే ఆ రోజు నుంచి ఏనాడికి ఆనాడు ఈ బాకీలన్నీ క్లియర్ అవుతాయి, ఆసుపత్రులు మరింత పకడ్బందీగా సేవలు అందించే దిశగా కృషి చేయడానికి మా ప్రయత్నాలు మేము సాగిస్తూనే ఉన్నాం. ఒక 10 నెలల క్రితం
2,000 కోట్ల వరకు మాకు బకాయిలు ఆసుపత్రులకు, నెట్వర్క్ హాస్పిటల్కి ఉండిపోయినాయి. ఆ 2,000 కోట్లు ఉన్న పరిస్థితుల్లోనే మేము ఫర్దర్ ఇక సేవలు అందించలేము, ఆసుపత్రులన్నీ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఆనాడు ప్రభుత్వం కొత్తగా రావడం, అప్పటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలన్నీ కూడా మాకు ఆ స్పెషల్ సిఇఓ గారు కానీ, లేకపోతే ఆనాడు సిఇఓ ఎవరున్నారో వారు, అలాగే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఖచ్చితంగా ఆసుపత్రుల తరపున మా వంతుగా మేము అప్పటి నుంచి కూడా మా శక్తికి మించి ఎక్స్టెండ్ అయ్యి పనిచేస్తూ వచ్చాం. ప్రతి నెల 330 కోట్ల రూపాయల వర్క్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ తరపున చేస్తూ ఉన్నాం. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బకాయిలు చెల్లిస్తున్నాం అనే మాట మీరు అందరూ తరచుగా వింటూ ఉన్నారు. కానీ పాత బకాయిలు అవనివ్వండి, మాకు కొత్తగా చేస్తున్న పనులు అవనివ్వండి, నెలకు 300 కోట్ల రూపాయలు పనులు చేస్తుంటే యావరేజ్గా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. సో పాత 2,200తో ఈనాడు ఇంకో 1000 కోట్లు కలుపుకుని 3,500 కోట్ల వరకు మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఈరోజు ఏ ఆసుపత్రికి కూడా కనీసం రెగ్యులర్గా సప్లై చేసే మెడికల్ సప్లైస్ కానీ, రెగ్యులర్గా క్రెడిట్లో ఇచ్చే ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏ కంపెనీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అందరూ కూడా ఈ మార్చికి నోటీసులు పంపించి పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అలాగే ఏ బ్యాంకులు కూడా ఈ ఆసుపత్రులకు ఓడీలు పూర్తిగా దాటిపోయి ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక డాక్టర్ల జీతాలు అంటారా, ప్రతి ఆసుపత్రి 2-3 నెలలు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లకు బాకీలు పెట్టే ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో ఉన్నారు. వీరు ఇప్పుడు ఇన్సూరెన్స్ మోడల్ తీసుకొస్తాననేటప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్తో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తామని అంటున్నారు. 2018 నుంచి హాస్పిటల్స్కి ఇచ్చే టారిఫ్ల మీద ఎన్హాన్స్మెంట్ జరగనప్పుడు ఆయుష్మాన్ భారత్ని తీసుకొచ్చి దీంతో కలిపేటప్పుడు దాంట్లో 1940 ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంట్లో 400 ప్రొసీజర్సే మన స్కీమ్ కంటే బెటర్గా కానీ ఈక్వల్గా కానీ ఉన్నాయి. ఆ పైన సుమారు 1,500 ప్రొసీజర్స్ ఇప్పుడు మనకి ఇచ్చేదానికంటే కూడా తక్కువ ఉన్నాయి. దాంతో ఇంటిగ్రేట్ చేస్తే ఉన్న టారిఫే పెంచకుండా హాస్పిటల్కి మూలుగుతుంటే ఆ కొత్త టారిఫ్ని దీనికి జోడించి ఆ ఉన్న వాటిలో ఇంకా ఉన్నదానికంటే తక్కువ టారిఫ్లు ఇస్తే ఇది మనుగడకే కష్టం. తర్వాత రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ నుంచి 600 ప్రైవేట్ హాస్పిటల్స్ వేరే స్టేట్స్ నుంచి బయటకు వచ్చినాయి అనేది వార్త మనం అందరం చదువుతూ ఉన్నాం. అది ప్రత్యేకమైన ఆందోళన మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కే ఇబ్బందికరమైన విషయం ఒకటి ఏంటంటే మెజారిటీ ఆఫ్ స్టేట్స్లో వాళ్ళ క్యాపిటల్స్ అన్న టైర్ 1 సిటీస్. ఆయుష్మాన్ భారత్ అనే దాంట్లో టైర్ 1 సిటీస్ రేటు వేర్లు, టైర్ 2 వేరు, టైర్ 3 వేరు. దురదృష్టవశాత్తు విశాఖపట్నం, విజయవాడ కూడా టైర్ 1 సిటీస్ కాదు. హైదరాబాద్లో వచ్చే రేట్లు ఈ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్కి రావు. టారిఫ్ పెంచట్లేదు, తక్కువ టారిఫ్లను తీసుకొస్తున్నారు. మనం వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి టైర్ 1 సిటీ. వీటిని ఇంటిగ్రేట్ చేస్తా అంటున్నారు, పాత బకాయిలు తీర్చట్లేదు. ఈ కారణాల వలన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు చెప్పిన దానికి కారణాలే కాకుండా ఫ్యూచర్లో ఏం జరగబోతుందనేది కూడా మనకి మెయిన్ అఫీషియల్స్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకున్న భయాలు తొలగిస్తే గవర్నమెంట్కి సహకరించడానికి మాకు ఎవరికి అభ్యంతరాలు లేవండి. ఈ భయాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు చెప్పిన భయాలు కాకుండా ఇంటిగ్రేషన్ జరిగినప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన నష్టానికి గురవుతామని కూడా హాస్పిటల్స్ ఆందోళనలో ఉన్నాయి. 1,30,000 కోట్లతోటి 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడి నుంచి పెనం మీద నుంచి పొయ్యిలోకి వెళ్తున్నట్టు ఆ వ్యవస్థ ఎలా ఉందో తెలిసిపోతుంది మనకు. ఇచ్చే డబ్బులు తక్కువ, ప్యాకేజీలు తక్కువ, పేమెంట్ లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ప్రజలకి కావాల్సిన వైద్యానికి నెట్వర్క్ ఆసుపత్రుల భుజాల మీద కాకుండా ప్రభుత్వమే భరించాలి. ఇప్పుడు దాదాపు నెట్వర్క్ ఆసుపత్రులు భరిస్తున్నాయి. తక్కువ ప్యాకేజీతో 10 నెలల తర్వాత పేమెంట్ తీసుకుంటూ ముందు పెట్టుబడి పెట్టి పనిచేసుకుంటూ నెట్వర్క్ హాస్పిటల్స్ చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం భుజం కూడా పడితే నెట్వర్క్ హాస్పిటళ్ళు కిందకి పోకుండా నిలదొక్కునే అవకాశం. రాష్ట్రంలో టాక్సీ, ఆటో డ్రైవర్లు జీవనం సాగించలేని దుస్థితిలో ఉన్నారని సిపిఐ నాయకులు దోనెపూడి శంకర్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఏరు దాటి తప్పతగులు వేస్తున్న చందంగా ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దాన మేరకు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో రవాణా, ఆటో, టాక్సీ కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా
ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా డ్రైవర్ల స్థితిగతులు మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్కన పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజున కార్ల తయారీ వచ్చిన తరువాత ఒక సాధారణ డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటువంటి పరిస్థితి ఉన్నది అంటే అది ఆగమ్యగోచరంగా కనపడుతున్నది. ఈ సందర్భంలోనే దాదాపు 70 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి విజయవాడ ట్యాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఈ సందర్భంగా అనేక విషయాల్ని, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, భవిష్యత్తులో ప్రభుత్వాలు ట్యాక్సీ కార్మికుల పట్ల, అలాగే ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డు ద్వారా వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, అనేక ప్రమాదాలు జరుగుతున్నా ఇవాళ రోడ్డు మీద జీవించేటువంటి బతుకులు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలుగజేయడం ద్వారా కేరళ లాంటి రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఉన్నాయి. జె సుబ్బారావు గారు అనే మా మామగారు స్థాపించి, అంతకుముందు పెద్దలు దీన్ని తీసుకొచ్చారు. దాన్ని వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళలో మా మామగారు కానీ నా భర్త అయిన వజ్జే రమేష్ గారు ఉన్నారు. ఈ యూనియన్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఉండి దాన్ని దోనెపూడి శంకర్ గారి దగ్గరికి తీసుకురావటం జరిగింది. దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పెద్దలందరూ ఎలా అయితే తీసుకొచ్చారో 51 సంవత్సరాల ముందు నుంచి కూడా అలాగే దీన్ని ఇంకా ముందుకి మంచిగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము. వీళ్ళ అందరికీ మేము మా సహకారాన్ని మేము అందించాలని అనుకుంటున్నాము. అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ, తొండూరులోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న సుజాత విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మీకు చదువు అవసరం లేదు, కూలి పనులకు వెళ్ళండి అని వ్యాఖ్యానించడం తీవ్రంగా తప్పు అని తెలిపారు. ఆమెపై తగు చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో తొండూరులో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గర్ల్స్ క్యాంపస్లో సుజాత మేడం పీటీ గారు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్కడ 3 నెలల నుంచి పిల్లల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. చేయని తప్పులకి వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు తీసుకొని గంటల చొప్పు పనిష్మెంట్ ఇస్తూ విద్యార్థుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు, అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచిన వెంటనే అక్కడ ఒక క్రమశిక్షణ కమిటీ, అదేవిధంగా ఎంక్వైరీ కమిటీ కూడా వేసి అక్కడ పిల్లల దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్ గారు పైకి మహాత్మా జ్యోతిరావు పూలే బోర్డుకి, స్టేట్ బోర్డుకి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం పంపించినప్పటికీ ఇప్పటివరకు కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ బోర్డు అధికారులు వ్యవహరిస్తున్నారు. కావున వెంటనే వారిపైన సుజాత గారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సచివాలయంలోని 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెలరేగిన మంటలు. ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. నన్ను గెలిపించిన మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుంటానన్న మంత్రి లోకేష్. నియోజకవర్గ ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. తొలి విడతగా జిల్లా కేంద్రాలలో ప్రారంభం. నెలాఖరు నాటికి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో అందుబాటులోకి సేవలు. రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. కుందావారి కండ్రికలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.